గట్టు చింకి యొక్క కొత్త ఏసీ. అది ఎండాకాలం. ఆఫీస్ అయిపోయిన తర్వాత నాన్న అతని చిన్ననాటి స్నేహితులైన సుమిత్ ఇంకా మహేష్ని తీసుకొనొస్తాడు. అరే, ఎక్కడున్నారు అందరూ? సుమిత్ అంకుల్ మరియు మనీష్ అంకుల్ వచ్చారు గట్టు చింకి. నాన్న గొంతు విన్న వెంటనే అమ్మ గదిలో నుండి బయటకొస్తుంది. అరే, మీరొచ్చేశారా? లోపలికి రండి. గట్టు చింకి ఏసీ రూంలోనే కూర్చున్నారు. మీకోసమే ఎదురు చూస్తున్నారు. అలా అయితే మనం కూడా ఏసీ ఉన్న గదిలోకి వెళ్లాల్సిందే. బయట చాలా వేడిగా ఉంది. పదండి వెళ్దాం. సరే సరే, పదండి మనం కూడా వెళ్దాం. లోపలికి వెళ్ళండి. నేను మీ అందరి కోసం టీ తీసుకుని వస్తాను. నాన్న ఏసీ రూమ్ తలుపులు తెరిచిన వెంటనే లోపల నుండి చల్లటి గాలి బయటికి వస్తుంది. ఎలా అనిపిస్తుందంటే మనకి అచ్చం మనం మనాలి వెళ్ళినట్టు. అంత బాగా ఉంది కదా? అవును నాన్న, లోపల అచ్చం మనాలి వెళ్ళినట్టే అనిపిస్తుంది. కానీ నాన్న, మీరు డోర్ మూసేయండి, లేకపోతే ఇది త్వరగా ముంబై అయిపోతుంది. చింకి మాటలు విని అందరూ నవ్వుకుంటారు. గట్టు చింకి కూడా సుమిత్ అంకుల్ ఇంకా మహేష్ అంకుల్కి హాయ్ చెప్తారు. గట్టు చింకి, కానీ ఇది మన పాత ఏసీ లాగా లేదు. ఇది కొత్తగా కనిపిస్తుంది. ఇది ఎప్పుడు జరిగింది? ఇవాళే నాన్న, అది ఒక పెద్ద స్టోరీ. గట్టు బాబు, మా దగ్గర చాలా సమయం ఉంది. నీ పెద్ద స్టోరీ ఏంటో మాకు చెప్పు. అవునవును, నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను గట్టు. నాన్న, ఇవాళ మేము బాగా ఎండలో ఆడేసి ఇంటికి వచ్చిన తర్వాత ఏసీ ఆన్ చేసాం. అప్పుడు అసలు ఏం జరిగిందంటే, చింకీ త్వరగా ఏసీ రిమోట్ ఆన్ చేయి. ఇదిగో కట్టు, త్వరగా ఏసీ ఆన్ చేయి, అది కూడా 18లో పెట్టు. గట్టు ఏసీ ఆన్ చేసిన వెంటనే అందులో నుండి చల్లటి గాలి రాకుండా వేడి గాలి వస్తూ ఉంటుంది. ఇదేంటి, ఇందులో నుంచి వేడి గాలి వస్తుంది? హా గట్టు, చూడు, ఏసీలో నుండి వాటర్ పడుతున్నాయి. ఆగు చింకీ, నేను త్వరగా వెళ్ళి అమ్మని పిలుచుకుని వస్తాను. గట్టు త్వరగా అమ్మని పిలుచుకుని వస్తాడు. ఓహో, ఏమైంది గట్టు బాబు? అమ్మా, ఇలా చూడండి, మన ఏసీ పాడైపోయింది. ఏంటి, పాడైపోయిందా? అయ్యో భగవంతుడా, ఈ వేడిలో ఎలా ఉండాలి? అమ్మా, ఏసీ రిపేర్ చేసే అంకుల్ని పిలవండి. ఆగండి పిల్లలు, నేనిప్పుడే ఫోన్ చేస్తాను. అమ్మ త్వరగా ఏసీ రిపేర్ మెకానిక్ షాప్కి కాల్ చేస్తుంది. కాసేపటి తర్వాత వాళ్ళు కూడా ఇంటికొస్తారు. ఇంకా ఏసీ రిపేర్ చేస్తూ ఉంటారు. అంకుల్ అంకుల్, ఇవాళ ఏసీ బాగైపోతుంది కదా? పిల్లలు, నాకు అనిపిస్తుంది ఏసీ చాలా పాతగా అయిపోయింది అని. అవును, పాతదైంది. అందుకే నాకు అనిపిస్తుంది, అంటే మీరు కంపెనీకి వచ్చి కొత్త ఏసీ చూడాలనిపిస్తుంది. ఇది రిపేర్ చేయడానికి సమయం పడుతుంది, డబ్బులు కూడా వృధా అవుతాయి. కొత్తది కొనుక్కోవటం బెటర్. ఏంటి? ఓహో గట్టు, ఇప్పుడు మీ నాన్న ఫోన్ చేస్తే ఆయన ఎత్తరు. ఆయన తిరిగి ఇంటికొచ్చేసరికి అన్ని షాపులు కూడా మూసేస్తారు. అయితే ఏం చేద్దామమ్మా? అవునమ్మా, ఇవాళ రాత్రి మనం వేడిలో పడుకోవాలా? లేదు పిల్లలు, నేను కిచెన్లో చాలా వేడిలో పనిచేస్తాను. ఆ తర్వాత వచ్చి ఇంత వేడిలో నేను పడుకోలేను. పదండి, వెళ్ళి కొత్త ఏసీ కొనుక్కొనిద్దాం. ఏంటి, నిజమా అమ్మా? ఏ అయితే నేను ఇప్పుడే రెడీ అయ్యి వస్తానమ్మా, మీరు ఇక్కడే ఆగండి. అమ్మా. గట్టు చింకి రెడీ అవ్వడానికి వెళ్తారు. అప్పుడు మెకానిక్ అంకుల్ అమ్మతో, మేడం, ఇదిగోండి మా కంపెనీ కార్డ్. ఒకవేళ మీరు మా కంపెనీకి వచ్చి ఇవి కొనుక్కోవాలనుకుంటే మీకు 10% డిస్కౌంట్ కూడా ఉంటుంది. అలాగే, మేము మీ కంపెనీ దగ్గరికి వస్తాం. కాసేపటి తర్వాత అమ్మ గట్టు చింకి రెడీ అయ్యి కొత్త ఏసీ కొనడానికి వెళ్తారు. గట్టు చింకి, చూడండి ఇక్కడ ఎన్ని మోడల్స్ ఉన్నాయో. ఇందులో నుండి మనం ఒకటి సెలెక్ట్ చేయాలి. అమ్మా, అక్కడ చూడండి, ఇది డిజిటల్ ఏసీ. దాని రిమోట్ కూడా ఎంత హైట్గా ఉందో చూడండి. హా గట్టు, సరిగ్గా చెప్పావు, ఇది నిజంగా చూడడానికి చాలా బాగుంది. అప్పుడే అక్కడికి కంపెనీలోని మేనేజర్ అంకుల్ వస్తాడు. ఇంకా ఇలా అంటాడు, మీరు చాలా బెస్ట్ మోడల్ని సెలెక్ట్ చేశారు పిల్లలు. ఇది చాలా లేటెస్ట్ మోడల్. దీనివల్ల మీ కరెంటు బిల్లు కూడా మీకు నచ్చినట్టు మీ బడ్జెట్లోనే దొరుకుతుంది. అరే వా, ఇది చాలా మంచి విషయం. అయితే మేము ఇదే ఏసీ తీసుకుంటాం, ఏమంటారు? Yes, Yes, మమ్మీ. మమ్మీ, ఇది మంచి ఏసీ. సరే, అయితే ఇదే మనం ఫైనల్ చేద్దాము. కంగ్రాచులేషన్స్ మేడం, మీ కొత్త ఏసీని మేము 1 గంటలోపు మీ ఇంట్లోని ఏసీ ఇన్స్టాల్ చేస్తాము. అరే వా, మంచి విషయం. అయితే ఈరోజు నాన్న ఆఫీస్ నుండి వచ్చేసరికి మంచి సర్ప్రైజ్ అవుతుంది కదా పిల్లలు? అవును, సరిగ్గా చెప్పారమ్మా. కొత్త ఏసీని తీసుకుని మన ఇంటికి వెళ్దాం. అయితే నాన్న, ఇవాళ మేము ఈ రకంగా కొత్త ఏసీని ఇంటికి తెచ్చాము. వావ్ పిల్లలు,
మీరందరూ అద్భుతం చేశారు. నిజంగా మీ అమ్మ ఏదైనా చేయగలదు. ఒంటరిగా తను ఎవరికన్నా తక్కువ కాదు. ఇంకా ఏంటి నాన్న? ఆ నేను ఏసీ మోడల్ గురించి చాలా విన్నాను. ఇది చాలా లేటెస్ట్ మోడల్ అని. అందరూ కూర్చొని మిఠాయి తింటూ చాలా ఎంజాయ్ చేస్తారు. అందుకే నేను ఈ మోడల్ తీసుకున్నాను. దీనివల్ల ఎలక్ట్రిసిటీ బిల్ కూడా తక్కువ వస్తుంది. సరే, మీరందరూ ఈ కొత్త ఏసీ వచ్చిన సందర్భంగా స్వీట్ తీసుకోండి. అరే వా, మిఠాయి! అందరూ కూర్చొని మిఠాయి తింటారు, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు, మనీష్ అంకుల్ ఇంకా సుమిత్ అంకుల్ మిమ్మల్ని స్పెషల్గా కలవాలని వచ్చారు. ఓ, నిజమా అంకుల్? అవును పిల్లలు, చూడండి, మేము మీకోసం ఒకటి తీసుకుని వచ్చాము. అదేంటి అంకుల్? చూడండి, ఇది స్పెషల్ స్టోరీ బుక్స్. ఎందుకో తెలుసా? ఎందుకు అంకుల్? ఎందుకంటే నేను, సుమిత్ మరియు మీ నాన్న చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ఈ స్టోరీ బుక్స్ చాలా ఫేమస్. అప్పుడు మేము ఈ బుక్స్ చదవడానికి చాలా ఎక్సైటింగ్గా ఉండేవాళ్ళం, చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. అవును, ఇవాళ ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నాకు ఈ బుక్స్ దొరికాయి. మేము అనుకున్నాము వీటిని మీకు ఇవ్వాలి అని. ఇందులోని మీ నాన్న రాసిన ఒక స్టోరీ బుక్ కూడా ప్రింట్ అయి ఉంది, చూడండి. ఏంటి, నిజమా? ఇది చాలా గొప్ప విషయం నాన్న. అలా ఏం లేదు పిల్లలు, అదేదో ఊరికే అలా రాశాము. కానీ ఇప్పుడు ఈ పుస్తకాలు చూస్తుంటే పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. మీకు కూడా వీటిని చదివితే చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలు, ఇవి నిజంగా చాలా మజా ఇస్తాయి. సరిగ్గా చెప్పావు. గట్టు చింకీ కూడా చూడండి, వీటిలో లాస్ట్లోని ఫజిల్స్ కూడా ఉంటాయి. కానీ అంకుల్, మీరు ఈ పజిల్స్ అన్ని ముందే సాల్వ్ చేసి పెట్టారు. ఓహో, నేను ఈ విషయాన్ని ఆలోచించలేదు. మనీష్, నీ మతిమరుపు ఎప్పటికీ కూడా తగ్గలేదు. అచ్చా అచ్చా, ఇప్పుడు మీరందరూ స్నాక్స్ తినండి, లేకపోతే చల్లగా అయిపోతాయి. సరిగ్గా చెప్పావు. మన కొత్త ఏసీ ఎంత చల్లగా ఉంది అంటే ఈ స్నాక్స్ కూడా త్వరగా చల్లబడిపోతాయి. మనం త్వరగా వీటిని ఫినిష్ చేద్దాం. ఆ తర్వాత అందరూ అమ్మ చేసిన స్నాక్స్ ఎంజాయ్ చేస్తారు. అంకుల్, మీకు చాలా థ్యాంక్స్ మా కోసం ఈ స్టోరీ బుక్స్ని తీసుకొచ్చినందుకు. హా అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇవాళ రోజు మాకు చాలా బాగుంది. మేము కొత్త ఏసీని ఇంటికి తీసుకుని వచ్చాము. మాకు మా నాన్న చిన్ననాటి స్టోరీ బుక్స్ కూడా దొరికాయి. చాలా చాలా సంతోషంగా ఉంది. అవును, సునీత్ అంకుల్ ఇంకా మనీష్ అంకుల్ కూడా మనల్ని కలవడానికి వచ్చారు. మనం స్వీట్స్ తినడానికి కూడా దొరికాయి. నిజంగా ఇవాల్టి రోజు చాలా బాగుంది. సరిగ్గా చెప్పారమ్మా. నేను కోరుకుంటున్నాను మన ప్రతిరోజు ఇలాగే జరగాలని. ఆ తర్వాత అందరూ ఏసీలో కూర్చుని హాయిగా చల్లగా ముచ్చట్లు చెప్పుకుంటారు, ఇంకా కలిసి డిన్నర్ కూడా చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.